అనేకుల జీవితాలలో పశ్చాత్తాపము, మారు మనసు, రక్షణ కలుగునట్లు, ఉజ్జీవం కలుగునట్లుగా అభిషేకించి బలపరచి నాయనా ప్రతి ఒక్కరికి కావలసిన కృపగల మీ మాటను అందించి మీ నామం గొప్ప చేసుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చక్కగా కూర్చోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ అటు ఇటు తిరగకుండా మీకు నిర్ణయించబడిన స్థలాల్లో మీరు కూర్చొని దేవుని మాటలు మీరు ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరి ప్రత్యేకమైన ప్రార్థన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ నిండు మనసుతో వందనాలు, స్తోత్రాలు, శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. చాలా కాలం తర్వాత మీ మధ్యలోకి రావడానికి దేవుడు చక్కని అవకాశాన్ని ఇచ్చారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. సేవ విస్తారంగా ఉండడం వల్ల ప్రతిరోజు ఏదో ఒక చోట కుడికలో సభలో ఉంటున్నాం. అన్ని సంఘాలకు వెళ్ళాలి, అందరినీ పలకరించాలి అనే ఆశ ఉన్నప్పటికీ మరి విస్తారమైన సేవ ఉండడం వల్ల ఎప్పుడో సంవత్సరాలు పడుతున్నాయి మరలా వచ్చి మిమ్మల్ని కలుసుకోవడానికి. శారీరకంగా, భౌతికంగా మీరు దూరంగా ఉన్నప్పటికీ మరి హృదయానికి దగ్గరగా ఉన్నారు. మా ప్రార్థనలో మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. హల్లెలూయా. మంచిది. ఇప్పటివరకు చాలా పాటలు పాడారు. ఇంకొక పల్లవి చరణం కూడా పాడదాం. తర్వాత కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకుంటాను. పాడేటప్పుడు అందరూ లోపల కూర్చున్న వాళ్ళు కానీ బయట గ్రౌండ్లో కూర్చున్న వాళ్ళు కానీ భయభక్తులు కలిగి ప్రభు మనల్ని చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది కనుక మనం ఆత్మతో పాడదాం, మనసుతో పాడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. జగములనేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. గౌరీ డోలాక్ సౌండ్ వస్తుంది. జగములనేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడెద నిరతము.
యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా చాలయ్యా జగములనే పరిపాలన జగతికి ఆధారమా Glory. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా నా భారము నీవు మోయగా సులువాలి నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే యేసయ్యా యేసయ్యా చప్పట్లు గట్టిగా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనే పరిపాలక జగత్తుకి నీవే ఆధారమా ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము యేసయ్యా చప్పట్లో పాడండి నీ కృపా ఓ యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా గ్లోరీ చాలయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా
Glory, glory, glory. యేసయ్యా 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 నీ ప్రేమే యేసయ్యా శమన మన మన గతురాల మన మన గతురాల మన మన glory, glory, glory. Oh, glory, glory, oh, చాలు యేసయ్యా యేసయ్యా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ పూర్ణులై యేసయ్యా యేసయ్యా శమన మన మన గతురాల మన మన గతురాల మన మన ఓహో చాలు యేసయ్యా చాలు యేసయ్యా రెండు చేతులది యేసయ్యా యేసయ్యా నీ కృపా ఓహో ప్రేమ స్వరూపి స్తోత్రాలయ ఈ రాత్రి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి కూడి వచ్చిన వారందరినీ బలపరిచి ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయి మహిమ కలిగిన దేవుడు మహోన్నతులైన దేవుడు ఆశీర్వదించి యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మంచిది, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. శ్రద్ధ ఆసక్తితో శ్రద్ధ భక్తితో దేవుని మాటలు మనం ఆలకించాలి. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, బాధలో మనకు నెమ్మదిని ప్రసాదిస్తుంది. విత్తువాని విత్తనాన్ని గురించి ప్రభు చెప్పారు. వింటున్నారమ్మా? కొన్ని విత్తనాలు ఏమో త్రోవ పక్కన పడ్డాయంట. ఆకాశ పక్షులు కాచుకొని కూర్చున్నాయి. సైతన్గాడు కాచుకొని కూర్చొని ఉంటాడు. ఎట్లా దేవుని మాటలు మన గుండెల నుండి ఎత్తుకెళ్ళిపోవాలని పనిగట్టుకొని కూర్చొని ఉంటాడు. సాతానుగాడిని మనం పిలవలసిన అవసరం రానాయన, విత్తనాలన్నీ సిద్ధంగా ఉన్నాయి, ఎత్తుకెళ్ళడానికి రాయనాయన అని ఎవరిని పిలవలసిన అవసరం. సాతానుగాడు సిద్ధంగా ఉంటాడు. ఆ వాక్యం దేవుని మాటలు మనలో పని చేయకుండా ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతారు. అందుకే మీరు చూడండి, చాలామందికి ఏం వాక్యం వినుంటారో వాళ్ళకి గుర్తుండదు. కూటం బాగా జరిగిందమ్మా అంటే చాలా బాగా జరిగిందయ్యా అంటారు.
చాలామంది పాస్టర్లు వచ్చారయ్యా, బ్రహ్మాండంగా జరిగిందయ్యా అంటారు. ఇంకేంటమ్మా విశేషం అంటే, మేకపోతను ఒకటి వేసేసామయ్యా, బ్రహ్మాండంగా వంట చేశారయ్యా, అమ్మో తిన్నవాళ్ళకి తిన్నంత తిండి. ఏంటండి ఎవరెవరు వచ్చారు, అమ్మో ఊరే కదిలి వచ్చిందయ్యా అంటుంటాడు. సరే వాక్యం ఏం చెప్పారమ్మా అని అడిగారు అనుకోండి, ఏం చెప్పాడో కానీ భలే చెప్పాడయ్యా అంటే సాతానుగాడు ఆ విత్తనాల్ని ఎత్తుకెళ్ళిపోయాడు. అనవసరమైన వాటిని అన్నిటిని మన గుర్తులో ఉంచుతాడు, వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. ఇంకొంతమంది వాక్యాన్ని వింటారండి, రాతి నేల అది, వాళ్ళే అంటుంటారు బండ లాంటిది నాది మొండి హృదయం అంటుంటారు. అర్థమైందండి? అదే లైను, మారేది ఉండదు. బండ లాంటి హృదయం. వాక్యాన్ని విన్నా వేరు లేనందున, మన్ను లేనందున, వేరు లోతుకు పారనందున అవి కొంత సమస్యలు, సూర్యకిరణాలు పడంగానే, సూర్యుడు ఉదయించగానే ఆ కిరణాలకి, ఆ వేడికి, ఆ బాధలకి, కష్టాలకి దేవుని వాక్యాన్ని మర్చిపోతారు. ఇక్కడ ఆనందంగా వాక్యాన్ని విని ఇంటికి వెళ్ళంగానే అక్కడ ఏదో ఒక సమస్య మిమ్మల్ని వేధించినప్పుడు వెంటనే వాక్యాన్ని మర్చిపోయి ఆ శ్రమల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇంకొంతమందికి ప్రియులారా ముళ్ళ పొదలు, ఏదో దిగులు చింత వాక్యాన్ని అణిచివేస్తుంది. ముళ్ళ పొదలు అంటారు. కొందరు జీవితంలో వాక్యం 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తుంటే, మంచి మనసుతో వాక్యాన్ని ఎవరైతే వింటారో వాళ్ళ జీవితంలో ఆ వాక్యం పనిచేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యానికి జీవం ఉంది, వాక్యంలో బలం ఉంది, వాక్యంలో శక్తి ఉంది. వాక్యం మనిషిని మారుస్తుంది, వాక్యం మనిషిని బ్రతికిస్తుంది, వాక్యం మనిషిని స్వస్థపరుస్తుంది, వాక్యం మనిషిని పవిత్రపరుస్తుంది. వాక్యంలో ఎన్నో శ్రేష్టత ఉన్నప్పటికీ ఈరోజు చాలామంది జీవితంలో స్వస్థత కలగకపోవడానికి, దీవెన కలగకపోవడానికి కారణం అసలు వాక్యాన్ని వింటే కాదండి, వాక్యాన్ని ధ్యానిస్తేనే కదండి. కనుక నీవు ఎంతసేపు వాక్యం విన్నావు అనే దానికన్నా నీవెంత శ్రద్ధగా విన్నావు అనేది చాలా ముఖ్యం. ఆసక్తితో ఎవరైతే దేవుని మాటలు వింటారో వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఒక కీర్తన భాగాన్ని మీకు గుర్తు చేస్తాను. 101వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. 101వ కీర్తన మొదటి 2 వచనాలు ఎవరైనా చదవగలిగిన వాళ్ళు చదవండి. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడుతాను, దేవా నేను నిన్ను కీర్తిస్తాను. నిర్దోష మార్గమునందు వివేకముతో ప్రవర్తిస్తాను. నీవు ఎప్పుడు నా ఎద్దుకు వస్తావు, నా ఇంట నేను యథార్థ హృదయంతో నడుచుకుంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవా నీవు ఎప్పుడు నా ఎద్దుకు వస్తావు, నేను యథార్థ హృదయంతో నడుచుకుంటానని దావీదు పాడిన పాట, రాసిన కీర్తన. ఎప్పుడు రాశాడు దావీదు అంటే, దావీదు తన జీవితకాలం అంతా చాలా వరకు సౌలు చేత తరమబడుతూ కొండల్లో, గుహల్లో, లోయల్లో పరిగెత్తుతూనే ఉండేవాడు. ఆ పరుగు ఎప్పుడు ఆగుతుందో కూడా తెలియని పరిస్థితి. పరిగెత్తుతూనే ఉండేవాడు. పలానా చోట వెళ్ళి కొంచెం సేద తీరదాం అనుకునే లోపల ఎక్కడి నుండి ఒక న్యూస్ వచ్చేది, అయ్యా దావీదు సౌలు నేను తరుముకుంటున్నాడు. సౌలు వచ్చేసాడంటే కట్టుబట్టలతో ఉన్న పళంగా పారిపోయే పరిస్థితి. ఎక్కడ సుఖంగా ఉన్న అనుభవం లేదు, ఎక్కడ కడుపు నిండా తినే అనుభవం లేదు, కంటి నిండా నిద్ర లేదు. ఏమని దేవుడు ఎంపిక చేసుకున్నాడో, ఏమని దేవుడు అభిషేకించాడో, దేవుడు ఏమని ఆశీర్వదించాడో, జీవితకాలం అంతా పరిగెత్తి పరుగులు, భయాలు, కలవరాలు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఎవరు అప్పచెప్తారో పట్టిస్తారో కూడా తెలియని పరిస్థితి. ఇలా క్షణక్షణం భయంతో బ్రతుకుతున్న దావీదును దేవుడు కనికరించి జ్ఞాపకం చేసుకొని, కాలం పరిపూర్ణమైన తర్వాత సౌలు మరణించాడండి. ఆ తర్వాత దావీదు రాజుగా మారాడు. దావీదు రాజుగా మారిన తర్వాత తనకు ఒక ఇల్లు కట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఒక ఇల్లు కట్టుకొని అప్పుడు రాసిన పాట ఈ పాట. ఏమనంటే, దేవా నువ్వు ఎప్పుడు నా యొద్దకు వస్తావు, నా ఇంట నేను యథార్థ హృదయంతో నడుచుకుంటాను. ఆమేన్. దేవుడు మన యొద్దకు రావాలి, దేవుడు మన ఇంటికి రావాలి, దేవుడు మన సంఘంలోనికి రావాలి, యేసయ్య మన యొద్ద ఉండాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజుగారు ఒకడిని, దేశంలో ఉన్న వాళ్ళందరూ మీరు ఏం అడిగినా ఇస్తానని తెలియచేస్తే
అందరూ వచ్చి రాజుగారిని నాకు పలాంది ఇవ్వండి అంటే ఇచ్చేవాడు ఉంటే సచ్చేవాడు కూడా లేస్తాడు కదండి. ఫ్రీగా వస్తే పెనాయిలైనా తాగుతారు, అది తెలిసిన విషయమే. ఎంత కాదనుకున్నా మన బుద్ధులు ఎలక్షన్ అప్పుడు తెలుస్తుంది అనమాట. భక్తుల బుద్ధులన్నీ కూడా ఎలక్షన్ మూమెంట్లో తెలుస్తుంది అనమాట. ఈ పార్టీ వాళ్ళు ఇచ్చింది తీసుకుంటారు, ఆ పార్టీ వాళ్ళు ఇచ్చింది తీసుకుంటారు, ఇంకొక పార్టీ ఏదైనా ఉంటే అది కూడా తీసుకుంటారు. ఇంకొక 10 పార్టీలు వస్తే బాగుంటుంది మన రాష్ట్రంలో, ఎందుకంటే తలాకు ఒక 2000 ఇస్తే ఇంట్లో ఒక 10 మంది ఉంటే ఏంటండి ఆ డబ్బుతో సంవత్సరం అంతా గడిపేయచ్చు అన్నట్లు కొంతమంది ఆలోచించేవాళ్ళు లేకపోలేదు. ఏంటండి ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాడైనా లేస్తాడు. సరే రాజుగారు చెప్పారంట మీరు ఏది అడిగినా ఇస్తారంటే అందరూ వాళ్ళకి నచ్చింది, మెచ్చింది, కోరింది తీసుకుని వెళ్ళారు. ఒకడు మాత్రం వచ్చి అడిగాడు, సార్ రాజుగారండి మీరు మా ఊరు రావాలి, మా ఇంటికి వచ్చి ఓ పూట మా ఇంట్లో అన్నం తినాలి. స్తోత్రం చెప్పండి ఎదురుగట్టి. ఇదేం కోరికరా, ఈ దరిద్రమైన కోరిక. నేను నీకు ఏదైనా ఇస్తాను తీసుకోమంటే తీసుకోకుండా మా ఇంటికి రమ్మంటావేంటి, మా ఇంట్లో భోంచే కష్టం నాన్న నేను రాలేను అంటే అవన్నీ నాకు చెప్పొద్దండి, మీరు ఏది అడిగినా ఇస్తానన్నారు, మా ఊరికి వచ్చి మా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళండి అని చెప్పి వెళ్ళారంట. అప్పుడు రాజుగారు కూడా నిజమే కదా, ఇచ్చిన మాట నెరవేర్చాలి కాబట్టి సరే వస్తానులే బాబు అని చెప్పి వస్తానులే వెళ్ళు మరి పంపించాడు. మరి రాజుగారు రావాలంటే దానికి ఒక క్రమం ఉంటుంది కదండి, ఒక పద్ధతి ఉంటుంది కదండి, ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది. రాజుగారికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ముందుగానే వెళ్ళి ఏర్పాటు చేయాలి. వాళ్ళు వెళ్ళి సరే వాడు ఇల్లు ఎక్కడ, వాళ్ళ ఊరు ఎక్కడ అని వెళ్ళి చూస్తే ఆ ఊరుంది కానీ ఊరికి దారి లేదు. ఊరుంది కానీ ఊరికి దారి లేదండి. అది ఊరా అడవి కూడా అర్థం కాని పరిస్థితి. అక్కడికి వచ్చి చూస్తే ఏంటండి 4 తాటాకులతో ఒక చిన్న గుడారం వేసుకొని ఉన్నాడు. ఒరే బాబు నీ ధైర్యం ఏంట్రా, రాజుగారిని పిలిచావు, ఎట్టొస్తాడు ఈ దారిలో, అవన్నీ నాకెందుకో, వస్తానన్నాడు వస్తాడు, వస్తానులే అన్నాడు వస్తాడు అని అంటే అప్పుడు ఆ ప్రోటోకాల్ ఉంది కదా, రాజుగారిని ఎట్టబడతాడు తీసుకొస్తాం. మరి రాజుగారికి వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలి కదండి. అందుకొరకు ఏం చేశారంటే ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయంటే ఇంక 4 రోజుల్లో వస్తాడు రాజుగారు. ఆ లోపల గబగబా సైనికులు పిలిపించి రోడంతా బాగు చేశారు, వీధి దీపాలు వెలిగించారు. ఈ తాటాకుల కింద కూర్చొని ఆయన ఎక్కడ భోంచేస్తాడని ఓ పెద్ద ఇల్లు కట్టారు అక్కడ. ప్రైజ్ లార్డ్. రాజుగారు వచ్చేసరికి అన్నీ రోడ్లు వేసారు, వీధి దీపాలు ఉన్నాయి అంటే ఆ తర్వాత మంచిగా ఇల్లు కట్టేశారు. రాజుగారు కూర్చోడానికి కుర్చీలు తెచ్చిపెట్టారు. రాజుగారు పడుకుంటాడేమన్నా మంచం, ఆయన పడుకుంటాడో లేదు తర్వాత సంగతి కానండి, ఒక మంచం తెచ్చేశారు. రాజుగారికి ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్ తెచ్చిపెట్టారు, అన్నీ ఏర్పాటు చేశారు. రాజుగారు వచ్చాడు, భోంచేసిన తర్వాత అయినా అందరూ రకరకాలమైనవని కోరారు, నువ్వు నన్నెందుకు రమ్మన్నావని కోరావని అడిగితే రాజుగారండి నీవు ఇచ్చిన వస్తువు కానీ ఇంకోటి కానీ అది తరిగిపోతుంది, నీవే వచ్చావనుకో నీతో పాటు సర్వ సంపదలు కూడా వస్తాయి. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా. కేవలం నేను నిన్ను మాత్రమే రమ్మన్నాను కానీ మా ఊరికి వీధి వేశారు, నాకు ఇల్లు కట్టి పెట్టారు, నాకు కావలసిందన్నీ కూడా పోగు చేసి పెట్టారని. ప్రియులారా, దేవుడు మన ఎద్దుకు వచ్చినప్పుడు ఆయనతో పాటు యేసు ఒక్కడే రాడండి, పరలోకమంతా మన ఇళ్లలోనికి దిగి వస్తాయి. చెప్పండి కూడా మందరు గట్టిగా. పరలోకపు సైన్య సమూహంతో ప్రభు దిగి వస్తాయి. ఆనాడు దావీదు ప్రార్థిస్తుంది, దేవా నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదావు. ఇప్పుడు దాకా నేను అక్కడ కొంతకాలం జీవిస్తూ వచ్చాను, ఇక నేను నా ఇంట్లో నివాసం చేయబోతున్నాను. నీవు నా యొద్దకు నీవు ఎప్పుడు వస్తావు, నీవు నా ఇంట వచ్చినప్పుడు నేను యథార్థముగా నడుచుకుంటాను అని ఆ కీర్తన అంతా చదువుకుంటూ వెళితే అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు చూస్తూ వస్తాం. ప్రియులరా, ఒక తీర్మానం, ఒక పెళ్ళిలో కానీ ఒక శుభకార్యంలో కానీ తీర్మానాలు చేస్తూ అంటారు. పుట్టినరోజు వచ్చింది అనుకోండి, హ్యాపీ బర్త్డే అని చెప్పి కేక్ కోసుకొని తినడం కాదు, ప్రభువా నన్ను గత కాలమంతా కాపాడావు, ఇక నా ఫ్యూచర్లో నేను నీకోసం ఇలా జీవిస్తానని తీర్మానం చేయాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఎప్పుడో మట్టిలో కలిసిపోవలసింది, కానీ నువ్వు నన్ను బ్రతికించి ఇప్పటివరకు కాపాడావు కనుక నేను నీకోసం సాక్షిగా బ్రతుకుతానని తీర్మానం చేసుకోవాలి. ప్రేమైన వాళ్ళరా, ఒక తీర్మానం చేసుకుంటూ నువ్వు నన్ను స్థిరపరిచావు, నువ్వు ఎప్పుడు నా ఎద్దుకు వస్తావు, నా ఇంట నేను ఎలా ఉంటానని దావీదు ఆ కీర్తనలో చాలా సంగతులు చెప్తూ వస్తారు. దాంట్లో మొదటి మాట ఏంటంటే, నేను కృపను గురించి న్యాయమును గురించి పాడతాను. ఏం పాడతాడంటండి చెప్పాలి. ఏం పాట పాడతాడు పాస్టర్ గారండి? ఒక పాట పాడినా
అని అడుగుతూ ఉంటారు. చాలా సంవత్సరాల క్రిందట ఒక 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 అక్కేలే పాపం, ఆమెకి ఏదో కంటి జబ్బు ఉన్నట్టుంది. ఆమె వచ్చి పాస్టర్ గారండి ఒక పాట పాడినా అంటుంది. నేను అప్పుడు కొత్తగా వెళ్ళాను ఆ ఊరికి, నాకు దడబుట్టింది. ఈ తల్లి ఎవరు అని, పాస్టర్ గారండి ఒక పాట పాడినా అంటుంది. నాకు దడబుట్టి నేనేం మాట్లాడకుండా ఉండి, ఆ తర్వాత ఇంకో నా దగ్గర ఉన్న తమ్ముడు ఆమె ఏమో మాట్లాడుతుంది చూడరా అంటే, ఆడెళ్ళి ఏంటమ్మా అంటే, బ్రదర్ ఒక పాట పాడినా వాడు దడుచుకుని వచ్చాడు అన్న, ఆమె ఏదో కళ్ళు కొడుతుంది అన్నట్టు. అంతలోపల మన సంఘ పెద్ద ఒక అయ్యా, నీకే కాదు తమ్ముడికి కాదు, చర్చిలో ఎంతమంది ఉంటారో అంతమందికి ఆమె కన్ను కొడుతుంటుంది. ఆమె కంటి జబ్బు పాపం, వేరుగా అపార్థం చేసుకోదు, కళ్ళలో ఏదో బలహీనత ఉంది అని చాలామంది ఒక ఛాన్స్ ఇవ్వరా, ఒక అవకాశం ఇవ్వరా, ఒక పాట పాడడానికి అంటూ ఉంటారు. పాడాలి. మనం దేని గురించి పాడాలి తెలుసండి? కృపను గురించియు న్యాయమును గురించి పాడాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. అప్పటిదాకా దావీదు ఎక్కడో కొండల్లో లోయలో తిరుగుతున్నాడు, అక్కడ ఏ పాట పాడినా ఓకే. ఇప్పుడు తనకు ఒక రాజ్యం ఇచ్చాడు దేవుడు, తనను నమ్మి ఒక దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశం కృపచేత నింపబడాలి, ఆ దేశం నీతి న్యాయాలతో నింపబడాలి. ఆమెను చెప్పడం గట్టిగా. ఒక రాజు తన ప్రజల్ని ఎలా పాలించాలంటే కృపతో పాలించాలి. ఓ రాజు తన ప్రజలని కనికరించాలి, కనికరంతో పాలించాలి. ఓ రాజు ఆ దేశంలో నీతి న్యాయాల్ని నింపాలి. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మన ఎందుకు రావాలంటే మనం ఎలా సిద్ధపడాలి తెలుసండి? కృపను గురించి న్యాయాన్ని గురించి పాడుతూ ఉండాలి. ఆమేన్. మన ఇంట్లో కృప ఉండాలి. ఏముండాలండి? నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్య. హల్లెలూయా. మీరు రెడీగా ఉన్నారు పాడడానికి? ఖచ్చితంగా మీతో పాటు ప్రభు రాబోతున్నాడు. అమ్మ, నీతో పాటు ప్రభు రాబోతున్నాడు. మీ ఇంట ప్రభు నివసించబోతున్నాడు. హల్లెలూయా. కృప. ఒక దేశం కృపతో నింపబడాలి, కనికరంతో నింపబడాలి. కఠినమైన మనసుతో కాదు. మన కుటుంబాన్ని, మన పిల్లల్ని కృపతో, కనికరంతో మనం పాలించాలి. కనికరంతో, కృపతో వాళ్ళ శ్రమల్ని, వాళ్ళ పరిస్థితుల్ని మనం అర్థం చేసుకొని కరుణతో పాలించాలి, కృపతో పాలించాలి. నా దేశం కరుణతో నింపబడాలి, నా దేశం దయతో నింపబడాలి. బలాత్కారంతో నిండిపోకూడదు. దోచుకోవడం, భార్య భర్తను దోచుకోవడం, భర్తని భార్య దోచుకోవడం, తల్లిదండ్రుల్ని పిల్లలు దోచుకోవడం, పిల్లల్ని తల్లిదండ్రులు దోచుకోవడం, అక్రమాలు, అన్యాయాలు. ఇది నా ఇల్లే అని భావించాలి కదండి. భార్య నా ఇల్లు అని భావించదు. ఇంకెంత తీసుకొచ్చామని దాచుకునే పనిలో, దోచుకునే పనిలో, ఏంటంటే దొంగతనం చేసే పనిలో తన భర్త జేబులో నుండి డబ్బులు కొట్టేస్తూ ఉంటుంది. దొంగ తన భర్త దగ్గర ఉండి, అరే నీ డబ్బు వేరు నా డబ్బు వేరు కదా, ఇది మనది అని భావన లేదు. ఇది నాది, ఇది నా పుట్టింటోళ్ళు పెట్టారు, ఇది నేను తీసుకొచ్చాను. మరి ఇక్కడ నువ్వు కూర్చొని తింటుండేది, కుంభాలు తింటున్నావు కదా అక్కడ కూర్చొని, మరి దాని లెక్క ఏంటండి? ఇది నేను తెచ్చాను, ఇది నా పుట్టింటోళ్ళు ఇచ్చారు. నా పుట్టింటోళ్ళు ఇచ్చింది ఏంటి, మా అత్తగారు ఇచ్చింది ఏంటి, ఇది మనది అనే భావన లేదు. భర్త భార్య దగ్గర నుండి దోచుకోవడానికి కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆమె ఎక్కడో దాచిన డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళిపోయి తాగేసి వచ్చేస్తూ ఉంటాడు. కృప ఉండదు ఆ ఇంట్లో. పిల్లలు అబద్ధాలు చెప్పి తల్లిదండ్రులని మోసం చేసి, అబద్ధాలు చెప్పి తల్లిదండ్రులను దోచుకుంటూ ఉంటారు. ఇల్లు దొంగల గుహగా మారు ఉంటుందండి. సంఘాలు దొంగల గుహగా మారకూడదు. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. అన్నా, నా భార్య హాస్పిటల్లో ఉందన్నా, అర్జెంటుగా ఆమెని ఇప్పుడు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలని ఆమె హాస్పిటల్లో ఉండే ఫోటో చూపించాడు. పాపం ఆమె హాస్పిటల్లో పడుకున్నది. అవునా బ్రదర్, సరే మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను ఏదైనా సహాయం అని చెప్పి పంపించాను. మరుసటి రోజు నేను ఎక్కడికి వెళ్తే ఆమె కనిపించింది. ప్రైజ్ లాడ్ అమ్మా అన్న, నేను ప్రైజ్ లాడ్ అన్నా అనింది. ఏమ్మా నీకేదో చాలా బాగలేదని నేను పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేశారని విన్నానంటే, ఇప్పుడు కాదు నాది పోయిన సంవత్సరం. ఎప్పుడంట? పోయిన సంవత్సరం జనవరిలో నాకు బాగలేదన్నా. అదే అంటే మరి మీ ఆయన నిన్నే బాగలేదని ఫోటో చూపించాడంటే, అప్పుడు ఫోటో తీసుకొని ఉంటాడన్నా. నీ దగ్గరికి వచ్చాడా? నీ దగ్గరికి కాదు, అందరి దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడో సంవత్సరం క్రితం పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఫోటో చూపించి వసూల్లో పడ్డాడు అనమాట.
మోసపూరితమైన మనుషులు, అన్యాయాలు, అక్రమాలు. దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్త రాత్రి మన ఇల్లు కృపతో నింపబడాలి, మన ఇల్లు న్యాయంతో నింపబడాలి. ఒకరినొకరు కనికరంతో చూడాలి, ఎదుటి మనిషిని కనికరించాలి. అండ్ మన ఇళ్లలో నీతి న్యాయాలు జరగాలి. అదే ఫోకస్. ప్రభు, నా ఇల్లు కృపతో నింపబడాలి, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, న్యాయంగా నేను నడుచుకుందును గాక అని కృపను గురించి, న్యాయాన్ని గురించి మనం పాడాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. రెండోదిగా, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యములను ఉంచుకొనను. 3వ వచనం ఉంటుంది, 101వ కీర్తన 3వ వచనం. మీరు చక్కగా బైబిల్ తెరిచి చదువుతున్నారు, చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఉంచుకొనను. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యము, నా కన్నుల ఎదుట ఏ చెడు నేను ఉంచుకొనను. నా కన్నులలో సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారు ప్రదర్శించబడాలి. దేహానికి దీపం కన్నే గనుక, కన్ను చెడిపోయింది అనుకోండి, దేహం అంతా పాడైపోతుంది. దేహానంతా చెరుపుకోవాల్సిన అవసరం లేదు. నీ కళ్ళు చెడిపోయింది అనుకోండి, దేహం అంతా పాడైపోతుంది. కనుక నీ కన్నులలో నీవేం చూస్తున్నావు? నీ కన్నులను దేవునికి ప్రతిష్ఠించి. యోబు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, అపవిత్రమైన వాటిని నేను చూడను. వింటున్నారా? అవ్వమ్మ తోట ఫలములో దేవుడు ఏదైతే తినకూడదని చెప్పారో, దేవుడు తినకూడదని చెప్పారు కదా, ఆ ఫలాన్ని చూసింది. ఆడవాళ్ళు బలహీనలని అంటుంటారు కదండి, నేను మాత్రం ఒప్పుకోను ఆ మాట. అదే కొంతమంది అన్నయ్య ప్రార్థన చేయన్నయ్య, నాకు ఏకనేస్తాం అంటుంటారు. అమ్మ, నేను నమ్మను. ఆడవాళ్ళు ఏమే బలహీనలు అయ్యా, బలహీనమైన ఘట్టం అంటే నేను నమ్మనండి. ఎందుకంటే ఎంత ధైర్యం ఉంటే దేవుడే దిగి వచ్చి మీరు ఆ తోట ఫలాలు తినొద్దని చెప్తే, మంచి చెడులు తెలివినిచ్చే ఆ ఫలాలు తినొద్దని ప్రభు చెప్తే ఎట్టుంటుందో చూద్దామని పోయేటప్పుడు కనీసం తన భర్త, ప్రపంచంలో ఎవరు లేరు, ఆదాము అవ్వమ్మ. సరే 100 మందికి చెప్పాలంటే ప్రాబ్లము, ఉండేదే 2, ఆదాము అవ్వమ్మ. ఏంటండి, ప్రక్కనున్న భర్తకి అయ్యా నేను ఆ పండుని వెళ్ళి చూసి వస్తానని చెప్పెళ్ళిందంటే, దేవుడికి చెప్పకుండా, భర్తకు చెప్పకుండా పనిగట్టుకుని వెళ్ళి ఆ పాము మాట్లాడుతుంటే, సర్పం మాట్లాడడం ఏంటి అని ఆలోచించకుండా ఎవరు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడేయడమేనా? ఇది నిజమా అంటే నిజమే అని స్టార్ట్ చేసింది. అక్కడ వెళ్ళి ఆ పండు చూడడమే కాకుండా, ఆ పండును తినడమే కాకుండా తన భర్తతో కూడా తినిపించింది. మరి ఎట్లా తినిపించిందో మనకు తెలీదు. బ్లాక్మెయిల్ చేసిందో, భయపెట్టిందో, బెదిరించిందో, ఏంటండి ఏం చేసిందో, మొత్తం మీద ఆయన తినేదాకా ఊరుకోలే. పాపం ఎక్కడి నుండి ప్రవేశించిందంటే కంటి చూపు వలన. కంటికి ఏంటండి ఆ పండు రమ్యముగా అనిపించింది, ఆహారానికి మంచిదని అనిపించింది. తిన్న వెంటనే దేవతలు అయిపోతాము అని ఆ సర్పం చెప్పిన మాటకు లోబడి పాపం చేయడమే కాదండి, మానవ జాతికి శాపం కొని తెచ్చింది అవ్వమ్మ. ప్రేమైన వాళ్ళు, అందుకే మన కంటిని మనం చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. భక్తుడు అంటాడు, దావీదు అంటాడు, నా కన్నులు ఎదుట నేను ఏ దుష్కార్యాన్ని ఉంచుకోను, ఏ పాపాన్ని ఉంచుకోను. శాంసన్ లాంటి బలవంతుడు నష్టపోవడానికి, పాడైపోవడానికి, శత్రువుల చేతులు ఒక ఆట వస్తువుగా మారిపోవడానికి గల కారణాలు ఏంటి అని మనం చూస్తే, ప్రియులారా, తిమ్నాతు అనే చోటుకి వెళ్ళి అక్కడ ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకదానిను చూశాడంట. చూసినవాడు చూసి వచ్చాడంటే ఇంటికి వచ్చి ఆ పిల్లని చేస్తారా లేదా అని అర్థమైందండి. ఒక్కసారి ఈ కంటికి అసలు సంతృప్తే ఉండదండి. ఒకదాన్ని చూశాడు, ఆ తర్వాత ఇంకొక దాన్ని చూశాడు, ఆ తర్వాత ఇంకొక దాన్ని చూశాడు, ఇలా చూస్తూనే ఉండిపోయాడండి. చివరికి ఈ కళ్ళ వల్లనే కదా సమస్య, కళ్ళు కూడా బెరికేశారు. శత్రువు చేతులు ఒక ఆట వస్తువుగా మారిపోయి ఇశ్రాయేలు ప్రజలకి ఓ రక్షకుడు, ఒక న్యాయాధిపతి అయిన, పుట్టకముందు ఆయన గురించిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. ఆ తల్లిదండ్రులు ఆడు గర్భమున పడిన దినం మొదలుకొని ద్రాక్షారసాన్ని పానం చేయలేదు. ద్రాక్షాలకు సంబంధించింది ఏది కూడా వాళ్ళు పానం చేయలేదు. అంత నిజాయితీగా, అంత పవిత్రంగా, అంత యథార్థంగా ఉండి ఆ బిడ్డను కని అద్భుతంగా పెంచారు. కానీ తన కన్నుల ద్వారా ఆయన చేసిన పాపం
కనుల ఎదుట ఉంచుకున్న దుష్కార్యం అతని దేహాన్ని చెరపడమే కాకుండా శత్రువుల మధ్యలో ఒక ఆట వస్తువుగా మారిపోయాడు. కనుక ప్రియమైన వారలారా, దావీదు ఒక తీర్మానం చేస్తాడు, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యాన్ని ఉంచుకోను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు మన కంటి మీద చేతులు పెట్టుకొని మనం ప్రార్థన చేసుకోవాలి, దేవా ఈ కన్నులను నేను ప్రతిష్ఠిస్తున్నాను, ఈ కన్నులను మీరు పవిత్రపరచండి, అపవిత్రమైన వాటిని నేను చూడను అని మనం తీర్మానం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చేయమనంటే మళ్ళీ నేను బలవంతంగా చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు కానీ చేయమని అనుకో, ఎందుకు వచ్చిన సావి ఇంతో ఊరికి కళ్ళ మీద చేయి పెట్టుకుంటూ పోలా అనుకుంటారు కొంతమంది. ఏంటండి, కంటి మీద చేతులు పెట్టుకొని నోటి మీద చేతులు పెట్టుకొని ప్రభువా నేను అపవిత్రమైన మాటలు మాట్లాడానని మీతో ఒప్పింప చేద్దాం అనుకుంటాను. అదేదైనా గుండె లోతుల నుండి వస్తే మంచిది. కనుక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కంటి మీద చేతులు పెట్టుకుని, దేవా ఈ కళ్ళు నీకు ప్రతిష్ఠిస్తున్నాను, ఈ కళ్ళలో నేను అపవిత్రమైన వాటిని చూడను, ఈ కన్నులు ఎదుట ఏ దుష్కార్యం నేను పెట్టుకోను, నా కన్నులలో నీ రూపం ప్రదర్శించబడాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన కన్నులు అలంకరించబడిన యేసురాజును చూడాలి. ఎవరిని చూడాలంటే మన కన్నులు కళ్ళు మూసిన, కొంతమంది అంటున్నారు కళ్ళు మూసినా ఆయనే కనబడుతున్నాడు, కళ్ళు తెరిచినా ఆయనే కనబడుతున్నాడు. అదేమేందండి, చివరికి రోడ్డు మీద అడుక్కోవడానికి కూసవలసిన పరిస్థితి వచ్చింది. ఎంతమందిని చూస్తున్నానండి నేను. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, చాలా చక్కగా ఉంది, మంచిగా చదువుకున్నట్టుంది అమ్మాయి, మంచి గొప్పింట్లో పుట్టిన అమ్మాయిలాగా ఉందండి. వచ్చి ఆ గోరంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఎవరో చూసి ఎవరో ఒక అమ్మాయి ఏడుస్తూ ఉందంటే, ఎవరమ్మా పాప ఎవరని పలకరిస్తే బోరని ఏడుస్తూ ఉంది. ఆ తర్వాత ఏంటని అడిగితే అప్పుడు చెప్పింది, ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటాడని మాట ఇస్తే ఆయన నమ్మి ఆయన ప్రేమించి ఇంట్లో ఉన్న బంగారం, ఇంకా పోయేవాళ్ళు ఒట్టి చేత్తో పోవచ్చు కదా, ప్రేమ గొప్పది కదా, ప్రేమ గొప్పది కదండి. ప్రేమతో బతకాలనుకున్నాడు మళ్ళీ మన తల్లిదండ్రులు సంపాదించిన బంగారం ఎందుకు, బంగారం డబ్బు అవన్నీ కూడా తీసుకెళ్ళింది. పిచ్చి మొఖాలు, మంచి మొఖాలని అనుకుంటున్నాయి కానీ అవి పిచ్చి మొఖాలు. ఏంటండి, బంగారం డబ్బంతా తీసుకెళ్ళింది. అక్కడ 4 రోజులు అక్కడ 4 రోజులు ఉన్నారండి, డబ్బంతా అయిపోయింది, బంగారం అంతా అయిపోయింది. ఆ తర్వాత నడి రోడ్డున వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోతే వాళ్ళ అమ్మోళ్ళకి ఫోన్ చేస్తే, నీవేనాడు ఇంట్లో నుండి అడుగుపెట్టి ఆ రోజు తెచ్చావు మా బతుకి, ఇక మా ఫోన్లు చేయొద్దు, మా పరువు తీయొద్దు అని వాళ్ళంటే ఎటు వెళ్ళాలో అర్థం కాక ఒక ఆడపిల్ల వచ్చి, ఒక 20 సంవత్సరాలు కూడా లేదండి, వచ్చి అక్కడ కూర్చొని ఉంటే నాకే చాలా ప్రాణం తరుక్కుపోయింది. వెంటనే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మన ఆఫీస్ నుండి ఫోన్ చేయించాను వాళ్ళకి. ఫోన్ చేయించి, అమ్మాయి ఇట్లా మీ అమ్మాయి వచ్చింది, వచ్చి తీసుకెళ్ళి, వాళ్ళు అంటారు అది ఏనాడు మా కొంపలను దాటి వెళ్ళిందో ఆ రోజే మా పాలిట చనిపోయినట్టు, మమ్మల్ని సంప్రదించొద్దండి అంటే, ఆ తర్వాత నేను తిట్టి కోప్పడి, ఏదో తెలుసో తెలియక తప్పు చేసింది, ఆడు వదిలేసి మీరు వదిలేస్తే దాని బతికేమవ్వాలి, తల్లిదండ్రులుగా మీరు కనికరించిపోతే ఎట్లా అని గట్టిగా మందలేస్తే ఆ తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్ళింది. ప్రేమైన వాళ్ళారా, ఎవరు ఈరోజు మన కన్నులలో ఎవరు ప్రదర్శించబడుతున్నారు? వ్యర్థమైన కార్యాలు, శపితమైన కార్యాలు, శాపగ్రస్తమైన కార్యాలు కొందరు కళ్ళలో ప్రదర్శించబడుతూ, కళ్ళు మూసిన వాడేనట, కళ్ళు తెరిచిన వాడేనట అమ్మాయికి ఒకప్పుడు. ఇప్పుడు కళ్ళు మూసిన లేడు, కళ్ళు తెరిచిన లేడు, డబ్బులు నగలంతా పోయింది మరలకి. మోసపూరితమైన మనుషులు. ప్రేమైన వర్లరా, దావీదు భక్తుడు, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యాన్ని ఉంచుకో, నా కన్నులలో యేసయ్య రూపమే ప్రదర్శించబడాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. 3వదిగా ప్రియులారా 6వ వచనం చదవండి, దాంట్లో 101వ కీర్తన చదవండి, కొంచెం స్లోగా చదివితే బాగుంటుంది. చదవండి, 5వ వచనం కూడా చదవండి. తమ పొరుగు వాని చాటును దూషించి వారిని నేను సంహరిస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారిని నేను కనిపెడతాను. అంటే మన సహవాసం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. పక్కన వాళ్ళకి చేతులు ఇచ్చి ప్రైజ్ లాడండి అని చెప్పండి. చెప్పండి అమ్మా, ప్రైజ్ లాడమ్మా. మీలాంటి మంచి సహవాసాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. మీలాంటి మంచి స్నేహితుల్ని, తోటి విశ్వాసులు నాకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
మంచి సహవాసం ఉండాలి, మనకు మంచి స్నేహం ఉండాలి. ఇప్పుడు కానీ ప్రియులారని మేము నేను అడిగాను అనుకోండి, మీ ఫ్రెండ్స్ పేరు ఒక 4 పేర్లు చెప్పంటే కళ్ళు మూసుకొని టపా 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 అని ప్రార్థన చేసే 4 పేరు చెప్పగలుగుతారా? ఏంటండి, పచ్చళ్ళు పెట్టేటప్పుడు వచ్చి ఎంత కారం వేయాలో చెప్పేవాళ్ళు ఉంటారు. అర్థమైందండి? మీ వీడియోలకి లైకులు కొట్టేవాళ్ళు ఉంటారేమో, లేకపోతే లోకంలో ఉన్న కథలు చెప్పేవాళ్ళు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాళ్ళు ఉంటారేమో, మేకప్ ఎలా వేసుకోవాలో చెప్పేవాళ్ళు ఉంటారేమో, ఏంటండి ఎలా బట్టలు చూస్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకోవాలో చెప్పేవాళ్ళు ఉంటారేమో. కానీ నీ స్నేహితులు 4 ప్రార్థన నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు 4 పేరు చెప్పండి అంటే మీరు చెప్పగలుగుతారా? ఒకవేళ మీరు చెప్పగలిగిన స్థితిలో ఉంటే నిజంగా మీరు ధన్యులు, భాగ్యవంతులు. చెప్పండి కూడా మొదలు గట్టి, నా కోసం ప్రార్థించేవాళ్ళు 4 ఉన్నారు, నా కోసం ప్రార్థించేవాళ్ళు ఉన్నారు అని. ప్రార్థించే మనుషులు మన కోసం సంపాదించుకోవాలి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడు. దావీదు అంటాడు, దేవా నువ్వు నా దగ్గరికి రావాలంటే నేను సిద్ధపడతా ఉన్నాను. ఎలా సిద్ధపడతాను? కృపను గురించి, న్యాయాన్ని గురించి పాడతాను. రెండవదిగా నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యం నేను పెట్టుకోను. మూడవదిగా నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన మనుషులు ఉంటారు. తన పొరుగు వాణ్ణి చాటున దూషించేవాడిని నేను సంహరిస్తాను, తొలగించేస్తాను. ప్రైజ్ ది లార్డ్. గాసిప్స్ అంటారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదో ఒకటి తెలుసుకోలేని ఉత్సాహం మనకు. మన కొంపల సంగతి మనం చూసుకోగానండి, పొరిగింటోళ్ళు, పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, మరి ముఖ్యంగా సంఘంలో ఏం జరుగుతుంది, ఆమె రావట్లేదేంటి, ఏం రావట్లేదేంటి, ఆ అన్న సంగతి ఏంటి, ఈ అక్క సంగతి ఏంటి, ఆమెంటి మధ్య దిగులుగా కనబడుతుంది, ఈమెంటి మధ్య ఫుల్ జోష్గా తిరుగుతుంది, ఈ మధ్య ఆమె ఏం కట్టిన చీర కట్టట్లేదే, నీకెందుకు? ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఏంటి ఆయన ఓ కొత్త బండిలో తిరుగుతున్నాడు. అర్థమైందండి? గాసిప్స్. భక్తుడు అంటాడు, నీవు నా ఎద్దుకు రావాలంటే నేను సిద్ధపడాలి. పొరుగు వాడిని చాటున ఎవరైతే దూషిస్తారో వాళ్ళ దగ్గర ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఎందుకంటే మనకెందుకు చెప్పండి? మనల్ని మనమే విమర్శించుకోవాలి, మనల్ని మనమే సరి చేసుకోవాలి, మన తప్పిదాలను మనం సరి చేసుకోవాలి. దాని కొరకే మన దేవుని మందిరం రావాలి. యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమన్నాడు తప్ప, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ పక్కన వస్తారు కదా, వాడి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు దేవుడు. మనల్ని బాగు చేసుకోవడానికి కోసం మనం రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక పేషెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తాడండి? తన వ్యాధి గురించి అడగడానికి, తన జబ్బుకి మందు వేసుకోవడానికి వెళ్తాడు తప్ప హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ మందులు వేయడానికి వెళ్తారా? చెప్పండి. దానికి డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ జబ్బుకి మందు వేయండి, ఆ జబ్బుకి నీవు డాక్టర్లు కాదు కదా, నీవు డాక్టర్ కాదు, నీవు నర్సు కాదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. పొరుగువాని విషయంలో చాటున దూషించకూడదు. గాసిప్స్లు మాట్లాడుతూ ఉండకూడదు. మనిషి చాటున, మనిషి ముందున్నప్పుడు ఒక మాట. కొంతమంది ఉంటారు సరే నీ గురించి ఏదో మాట్లాడుతూ ఉంటారు, నువ్వు టక్కన వస్తావు, వచ్చిన వెంటనే అక్క ఇప్పుడు దాకా నీ గురించి అసలు మాట్లాడుతున్నా కూర్చొని అంటుంటారు. అప్పటి వరకు నీ గురించి చెడ్డగా మాట్లాడుతుంటారు. పనికి మాలింది, దిక్కు మాలింది, దరిద్రాలు, దాని మొహం చూడు, అసలు పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది అని రకరకాలుగా మాట్లాడుతుంటారా. నీవు రావుగానే, అమ్మా నీ గురించి మాట్లాడుతున్నామ్మా, నీవు వెన్నెలవమ్మా అని అంటుంటే, పొరుగున ఏ మనుషుల్ని మనం చాటున దూషించు. ఒకవేళ గద్దించాలనుకుంటే ముఖాన గద్దించవచ్చు. ఒకవేళ ఆ మనుషులు తప్పు ఉంటే హెచ్చరించాలనుకుంటే, బ్రదర్ ఇది కరెక్ట్ కాదు, సిస్టర్ ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళ ముఖాన మన బుద్ధి చెప్పి గద్దించి సరిచేయడం మంచిది. కానీ చాటును ఎవరిని దూషించకూడదు. ప్రేమైన వాళ్ళరా, భక్తుడు అంటాడు, పొరుగు వాడిని చాటున దూషించేవాడిని నా ఇంట్లో నుండి నేను తొలగించేశాను, నమ్మకస్తులైన వారు నా దగ్గర నివాసం. ఇలా ఒక సిద్ధపాటు ఎవరికైతే ఉంటుందో వారి దగ్గరికి ప్రభు వస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మరి ఈరోజు మీరు అలా దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోగలిగితే నిశ్చయంగా ప్రభు మీ ఎద్దుకు రాబోతున్నాడు. నిశ్చయంగా నా దేవుడు మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు.
నిశ్చయంగా ఈ రాత్రి నా దేవుడు నీతో పాటు రాబోతున్నాడు. నీతో పాటు రాబోతున్నాడు. నీ ఇంట నా దేవుడు నివసించబోతున్నాడు. నీ ఇల్లంతా నా దేవుడు సంచరించబోతున్నాడు. నీ ఇల్లు దేవుని నివాసముగా మార్చబడబోతుంది. నీ బ్రతుకు దేవుని నివాసముగా మార్చబడబోతుంది. దేవుని సన్నిధి నీతో పాటు ఉండబోతుంది. హల్లెలూయా. ఇవన్నీ తీర్మానం చేసుకున్న తర్వాత నీవు అడగాలి, ప్రభువా ఎప్పుడు నేను నా యొద్దకు వస్తావని. కృపను గురించి, న్యాయాన్ని గురించి మనం పాడాలి. రెండోది, కన్నులు ఎదుట ఏ దుష్కార్యాన్ని పెట్టుకోవద్దు. పొరుగువాడి సంగతి మనకి ఎందుకంటే సాధ్యమైతే మనం ప్రేమిద్దాం అంతే. అంతేగాని ఎదుటి మనిషి గురించి వాళ్ళ తప్పులు ఒప్పులు ఉంటే దాన్ని ప్రభు చూసుకుంటాడు. సంఘానికి వస్తే సేవకులు హెచ్చరిస్తారు. సేవకులు మాట కూడా వినకపోతే దేవుడు చూసుకుంటాడు అంతే. ఆమె చెప్పండి గట్టిగా. తీర్పు తీర్చకూడదు. అప్పుడు మీకు కూడా తీర్పు తీర్చబడదు. తీర్పు తీర్చడం మన పని కాదండి. తీర్పు తీర్చొద్దు ఎవరి గురించి. నీ కంటిలో దూలం ఉండగా ఎదుటి మనిషి యొక్క కంటిలో ఉన్న నలుసుని నువ్వు చూడనేలా? మన లైఫ్లో మనం మార్చుకోవాల్సిన. ఇప్పుడు మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే పక్కింట్లో ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అంట్లు తోమి, బట్టలు ఉతికి, ఇల్లు ఉడిసి, వంట చేసి పెట్టి, బూజు దులిపి, ఏంటండి బండలు దుడిచి చేస్తారండి. అంత ఇంట్రెస్ట్ ఉంటే చేయగలుగుతారా? అయ్యా మా ఇంట్లోనే బోల్డంత పని ఉంది. ప్రైజ్ లార్డ్. మా ఇంట్లోనే బోల్డంత పని ఉంది. మా పనులు చేసుకోవడానికి మాకు ఓపిక లేక, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషను, చట్నీ రుబ్బుకోవడానికి మిక్సీ, అన్నిటికీ ఇప్పుడు కొత్తగా రోబో ఏదో వస్తున్నాయంట. ఇంకా ఫ్యూచర్లో మీరు వచ్చినప్పుడు మీతో పాటు ఒక రోబో వస్తుందేమో. ప్రైజ్ లార్డ్. ఏమో అంటే మా ఇంట్లో పని చేయడానికి రోబోనయ్యా, అందుకే రోబోని వెంట పెట్టుకుని వస్తారేమో. అప్పుడు మన చర్చను కూడా పెంచాలేమో. ప్రతి మనిషి పక్కన ఒక రోబోలు ఉంటాయి. అంటే మనుషులంతా సోమరులు అయిపోతున్నారు. అంటే మన పనులు మనం చేసుకోవడమే మనకు కష్టంగా ఉంది. ఇతరుల పనులు మనం ఎలా చేయగలుగుతాం? నేను అంటాను నిజమే కదా. అదేవిధంగా మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం, మనల్ని మనం శుద్ధి చేసుకుందాం. పొరుగు వాని గురించి సాధ్యమైనంత వరకు వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం, వాళ్ళని ప్రేమిద్దాం. అంతే తప్ప చాటున ఎవరి గురించి మీరు దూషించకూడదు, గాసిప్స్ మాట్లాడకూడదు. ప్రైజ్ లార్డ్. ఎవరో ఇంట ఆడపిల్లది ఏదో సమస్య ఉందనుకో, దాని గురించి మనం కథలుగా మాట్లాడకపోతే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా. ప్రైజ్ లార్డ్. అక్క నీకు తెలుసా, అర్థమైందా, నీకు తెలుసా అంటే ఆమె చెవులంతా ఎలాంటి చేసి ఏంటి అని అడుగుతుంది. అదే నీ ఫ్యామిలీలో జరిగిన సంగతులు అయితే మాట్లాడతావా? మాట్లాడవు కదా. మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నట్లే కదా వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. మన ఇంట్లో పిల్లలు ఉన్నట్లు కదా వాళ్ళ ఇంట్లో పిల్లలు, మన ఇంట్లో సమస్యలు ఉన్నట్లు కదా వాళ్ళ మన ఇంటి సమస్య బయటికి రాకుండా కవరింగ్ మీద కవరింగ్లు. కాబట్టి పొరుగు వాన్ని చాటున దూషించరు. ఇలా చేసినప్పుడు నిశ్చయంగా ప్రభు మన ఎద్దుకు వస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, కృప నీతి నీతి నీతి. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవం. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు కృపలో. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా,
కృంగిన వేళలో నీ కృప నిత్యముండును, నీ కృప వివరింపానాతరమా యేసయ్యా, నీ కృప నిత్యముండును. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా, రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా, నీ కృప నిత్యముండు, నీ కృప నిత్య జీవము, నీ కృప నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవం. నీతిమంతుల గుడారాలలో ఓ నీతిమంతు గుడారాలలో వినబడుచున్నది నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింపానాతరమా యేసయ్యా, నీ కృప నిత్యముండును, నీ కృప వివరింపానాతరమా యేసయ్యా, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము నాతరమా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఓ యేసయ్యా, 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 యేసయ్యా. ఓ ఓ యేసయ్యా, ఓ గ్లోరీ గ్లోరీ గ్లోరీ, ఓ ఆమేన్ ఆమేన్, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓ 2-3 ఆశీర్వచనాలు చెప్పి నేను ముగించేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎవరు ఇక్కడ నుండి ఖాళీగా వెళ్ళకూడదు, మీతో పాటు ప్రభు రావాలి. హల్లెలూయా హల్లెలూయా. మీరు వెళ్ళేటప్పుడు గమనించండి, మీ కుడి వైపున నా దేవుడు నీడలాగా మిమ్మల్ని వెంబడించబోతున్నట్టు. హల్లెలూయా. నిశ్చయముగా ఈరోజు మొదలుకొని మీ ఇంట నా దేవుడు నివాసం చేయబోతున్నాడు, మీ ఇంట ప్రభు నివాసం చేయబోతున్నాడు. నిశ్చయముగా ఈ రాత్రి మీ వద్దకు నా దేవుడు వచ్చుచూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు కలిగే 3 ఆశీర్వచనాలు చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనం త్వరగా చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనం.
మంటి బలిపీఠం నా కోసం కట్టండి, దాని మీద నీ బలులన్నిటిని అర్పించండి. చదవండి చదవండి. ఓకే. నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోనికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఎక్కడికి వస్తాడో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాడండి, ఆయన వస్తే మనల్ని ఆశీర్వదించే వెళతాడు. పక్కన మనం చూసి చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక అని చెప్పండి. మీ కుటుంబాన్ని ఆశీర్వదించుగాక, మీ వ్యాపారాన్ని ఆశీర్వదించుగాక, మీ చేతి పనులు ఆశీర్వదించునుగాక, మీ సర్వ ప్రయత్నాన్ని ఆశీర్వదించునుగా, మీరు చేయునదంతా సఫలమగునుగాక. హల్లెలూయా. దేవుడు ఎక్కడుంటారో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు ప్రభు చేతికి తెచ్చి ఇచ్చారు. ఆమేన్. ఇక్కడ ఒక మొక్క ఉందంటే అది బతికి ఎదుగుతుందంటే దాని అర్థం దాంట్లో జీవం ఉంది, ప్రాణం ఉంది కనుక అది ఎదుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. గొర్రెల్లో ప్రాణం ఉంది కనుక అది గొర్రెల్ని వేస్తూ ఉంటుంది, ఈనుతూ ఉంటుంది. విస్తరణ, అభివృద్ధి అనేది జీవం ఉన్నప్పుడు అది విస్తరించబడతా ఉంటుంది. రొట్టె దాంట్లో జీవం లేదు. చేప సచ్చిన చేప, అది చనిపోయిన చేప, దాన్ని వండారేమో, కాల్చారో లేకపోతే ఏంటంటే నిప్పుల మీద కాల్చారో, మొత్తం మీద కాల్చిన చేప అంటుంది. ఒట్టి రొట్టె చేప. యేసు ప్రభు దాన్ని చేతిలోకి తీసుకుని దాన్ని ఆశీర్వదిస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలు, వేల మంది తిన్నారు. స్తోత్రం చెప్పండి అందరికంటే. హల్లెలూయా. పురుషులు 5,000 మంది తిన్నారంట. ఎంతమంది అంటే పురుషులు 5,000 మంది. స్త్రీలు, ఇప్పుడు ఈ కూడికలో స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారా, పురుషులు ఎక్కువ మంది ఉన్నారా? స్త్రీలు ఎక్కువ. ఎక్కడైనా స్త్రీలు ఎక్కువగా ఉంటారు. మరి స్త్రీల సంఖ్య ఎందుకు రాలేదంటే ఒక లెక్క ప్రకారం చెప్తే యూదులు స్త్రీల కౌంట్ తీసుకోరు కనుక ఆ కౌంట్ అక్కడ రాయబడలే. మన భాషలో మనం చెప్పాలంటే పురుషులు తిన్న తిండి కొలత మనకు తెలుస్తుంది, ఆడవాళ్ళ తిండి కొలతలే ఉండదు. వాళ్ళు ఎప్పుడు తింటారో తెలియదు. ఉదయాన్నే తినే టిఫిన్ 12ంటికి తింటారు, మధ్యాహ్నం తిండి 5ంటికి తింటారు, ఏంటండి 9ంటికి తినే తిండి రాత్రి 12ంటికి తింటారు. ప్రైజ్ ది లార్డ్. తింటానే ఉంటారు, వండుతూనే ఉంటారు. రుచి చూద్దామని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే రుచి చూసేటప్పుడు కొంతమంది ఎడమ చేత్తో చూస్తుంటారు, అదేంటో నాకు అర్థం కాదు. రుచి చూస్తానని వండుతున్నప్పుడే సగం తిని ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మా వదిన ఉండేదండి, మా పెద్ద వదిన. ఆమె పచ్చడి నూరి ఆ రోట్లో అన్నం వేసుకొని అక్కడే తింటూ ఉంటుంది. పచ్చడి అంతా తీసిన తర్వాత ఆ రాయికి రోట్లో అంటుకొని ఉంటుంది కదండి, దాంట్లో ఒక ముద్ద అన్నం వేసి అక్కడ అంటుంటుంది. ఆ రుచి ఏంటో ఆమెకి తెలుసు. అర్థమైందండి. ఆ తర్వాత తాలింపులు వేసిన తర్వాత ఆ గిన్నెలో ఒక ముద్ద అన్నం వేసుకొని అక్కడ తింటుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత పిల్లలు, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు తిని మిగిలిన తర్వాత ఆడపళ్ళెంలో కొంచెం ఇటుపళ్ళెంలో కొంచెం ఉంటాయి, అవన్నీ తీసుకొని మళ్ళీ ఈమె ఒక పళ్ళెంలో వేసుకుని అద్దె అంటుంది. అంత తిన్న తర్వాత మా అన్నయ్య వస్తాడు భోజనానికి. మా అన్నయ్య భోజనానికి వస్తే మా అన్నయ్య భోజనం చేస్తుంటే చూస్తూ ఉంటుంది. ఏమ్మా భోజనం చేయలేదా అని అడిగితే మీరు తినకుండా నేను ఎలా తింటానండి అంటుంది. అప్పటికి 10 సార్లు తిని ఉంటుంది. అప్పుడు కొంచెం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మా అన్నయ్య ముసి నవ్వుకొని ఆయన సగం తిని భర్త పళ్ళెంలో కొంచెం అన్నం. ఇప్పుడు ఆ కల్చర్ అంతా పోయింది ఏంటండి. ఒకప్పుడు భర్త పళ్ళెంలో తినాలని పాపం ఎదురు చూస్తున్నవాళ్ళు, తర్వాత ఆయన పళ్ళెంలో కొంచెం అన్నం వదిలేసి వెళ్తే అక్కడ కూర్చొని మళ్ళీ దానికి దండం పెట్టుకొని కమ్మగా తినేది. ఇదంతా జస్ట్. ఆ తర్వాత అందరూ భోజనం చేసిన తర్వాత ఆమెకి సపరేట్గా ఒక కంచం ఉంటుంది, కూర్చొని నిదానికి 1 గంట తింటుంది అనమాట. విచిత్రం ఏంటంటేనండి, ఇప్పటికీ ఉంది మా పెద్దోదిన, ఇప్పటికీ ఆమె అలాగే ఉంది, హెల్తీగా ఆరోగ్యంగా. ఏంటంటే మరీ ఊబకాయ ఏమంటారు కానీ అట్లా కూడా కాదండి, చాలా చక్కగా ఉంటుంది. ఇప్పటికీ అలాగే భోజనం చేస్తుంది. అది ఎలా అరిగించుకుంటూ తెలియదు కానండి, పెద్దదే వయసులో కానీ హెల్తీగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. మేమేమో ఆ ముందు చిన్నపిల్లలు, మేమందరం ముసలోళ్ళు అయిపోయాం, ఆ మాత్రం హెల్తీగా ఉంటుంది. కాడోళ్ళు తిండికి అసలు ఇక కౌంట్ లేదనమాట. అది మీకు కూడా తెలిసి ఒప్పుకోరు కానీ. ప్రైజ్ ది లార్డ్. అండ్ పిల్లల కౌంట్ కూడా లేదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళ కొలతలు కూడా మనకు తెలియదు అనమాట. తింటూనే ఉంటారు, అటుపోయి వస్తూనే ఉంటారు, ఎక్కడికి పోయి వచ్చి ఉంటారు మీకే తెలియాలి. అది కుడి చెయ్యి ఆరదు, ఎడమ చెయ్యి ఆరదు, వాళ్ళకి తింటూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. పురుషుల సంఖ్య 5,000 మంది. దేవుని ఆశీర్వాదం అందరికీ తృప్తిని సంతృప్తిని కలిగిస్తారు. చెప్పలు కూడా మందరు గట్టి.
గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 12 గంపలకు మిగిలింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏంటి అందరూ తృప్తిగా తిన్న తర్వాత మిగిలింది. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు మిగులుతుందండి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. కొంత చాలని జీతం సరిపోవట్లా, తిండి సరిపోవట్లా. కొందరు ఇళ్లలో గిన్నె గిర్ర గిర్ర కిర్ర కిర్ర కిర్రని గిరుతూ ఉంటారు. అన్న భోంచేసి వెళ్తారన్నా అంటే, అమ్మ టైం అయిపోయింది కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అమ్మ భోజనం అంటే, లేదన్నా తినేసి వెళ్తారు, కూర్చుంటాను అంటారా. నేను కూర్చొని ఉంటాను, ఇప్పుడే తెస్తానని లోపలికి వెళ్ళి లోపల ఆ డేక్షని గిర్ర 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 అని వినబడుతుంటే, ఓహో నాకు అప్పుడే అరవైంది, కూర అయిపోయి ఉంటుంది, గిన్నె అంతా ఇట్టి గిర్ర 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 అంటుంటుంది. అడుగంటిపోయి ఉంటుంది జీవితాలు. ప్రియులారా, బాధ, ఇది చాలా బాధాకరమైన విషయం. దేవుని ఆశీర్వాదం మనకు తృప్తిని కలిగించడమే కాకుండా ఇంకా మిగిలే ఉంటుంది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. మిగిలే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కరువు కాలం అంతా తొట్టిలో పిండి తరగలేదు, బుడ్డిలో నూనె తరగలేదు. ఆ పూట తిని చనిపోవాలి, చావు తప్ప వేరొక పరిష్కారం లేదనుకున్నారు. తిని చనిపోదామని అనుకున్నారండి. కానీ ప్రవక్త అన్నాడు, మొదటి అప్పం నాకు తీసుకురమ్మని చెప్పాడు ఏలియా ప్రవక్త. మొదటి రొట్టెను, మొదటి అప్పాన్ని దైవ సేవకుడికి ఇచ్చి వెళ్ళి చూస్తే తొట్టిలో పిండి తరగలేదు, బుడ్డిలో నూనె తరగలేదండి. కరువు కాలం అంతా కుటుంబం పోషించబడింది. ఈ రాత్రి కరువులో ఉన్నారా? ఆర్థిక సమస్యలో ఉన్నారా? సమస్యల సుడిగుండాలో ఉన్నారా? రేపు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారా? అప్పుల బాధలు, రుణ బాధలు తీర్చుకోవడం ఎలా అర్థం కాని పరిస్థితుల్లో, కొన్నిసార్లు మరణమే శరణం అనుకుంటున్నారేమో. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరు కావచ్చు, మేబీ లైవ్లో ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు కావచ్చు. అప్పులోళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాకుండా, అప్పులోళ్ళు అసహ్యంగా మాట్లాడుతున్న ఆ మాటలు వినడానికి ఏంటంటే ఓపిక లేక, వినే శక్తి లేక, ప్రాణాన్ని తీసేసుకుందామా, కుటుంబ పిల్లలు కూడా ఏదో ఒకటి పెట్టి వాళ్ళని చంపేసి మనం కూడా చనిపోదామా అనే ఆలోచన ఒకవేళ ఎవరైనా ఉన్నారేమో. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు నీ ఎద్దుకు దిగి వచ్చి ఉన్నాడు. ఈ రాత్రి మరణుండి నిన్ను జీవానికి దేవుడు దాటించబోతున్నాడు. అన్ని మార్గాలు మూయబడిందేమో, పరలోకపు ద్వారం నీ కొరకు తెరవబడే ఉంది. ఆకాశపు వాకిట్లు నీ కొరకు తెరవబడే ఉంది. సర్వశక్తి గల దేవుడు నీ కొరకు దిగి వచ్చి ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు నీ ఇంటి నివాసం చేయబోతున్నాడు. నిశ్చయము కరువు కోరలో నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. సర్వ సమృద్ధిని దేవునికి అనుగ్రహించబోతున్నాడు. తరగని సంపదను దేవుడినికి అనుగ్రహించబోతున్నాడు. తరగని సంపదను దేవుడు దయచేయబోతున్నాడు. తరగని దీవెనలు మీకు దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. కరువు కాలం అంతా దైవజనులు యేసన్న గారు చెప్పేవాళ్ళు ఏంటండి, పిండి కలిపి దోశ వేస్తూ ఉందంట. ఒకసారి సొయ్ అంటది, తిప్పేస్తే ఇంకొకసారి సొయ్ అని సౌండ్ వస్తుందంట. ఏక్ సొయ్ దోశలు వేస్తూ ఉందంటండి. సేవకుడు తిన్నాడు, ఆ తల్లి తినింది, పిల్లలు తిన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి ఏంటమ్మా ఒకటే సొయ్ 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 అని సౌండ్ వస్తుందని వచ్చి వాళ్ళందరూ తిన్నారంటండి. కరువు కాలం అంతా దేశమంతా కరువు ఉంది, కానీ ఆ విధవరాల ఇంట్లో సమృద్ధి ఉంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేశం పరిస్థితి ఎలాగనే ఉండి, రాష్ట్ర పరిస్థితి ఎలాగ ఉండండి, నీ ఇంట దేవుడు సమృద్ధి చేత నింపబోతున్నాడు. హల్లెలూయా. ఆ తొట్టికి పరలోకానికి కనెక్షన్ ఉందండి. ఎక్కడి నుండి వస్తుంది? కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎక్కడి నుండి అండి పాస్టర్ గారు, అంటే మీరు ఎలా ఇన్ని సభలు పెడుతుంటారు, ఇన్ని మందిరాలు కడుతుంటారు, మీకు ఎక్కడదండి డబ్బులు అంటారు. ఎక్కడిది మాకు కూడా తెలియదు. అది ఎక్కడి నుండి వస్తుందో తెలీదు, ఎక్కడి నుండి ఖర్చు అవుతుందో తెలియదండి. యెహోవా ఇస్తాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. ప్రభువే ఇస్తాడు. ఎప్పుడెప్పుడు అడగక మునిపి మన అక్కర్లన్నీ ప్రభువుకు తెలుసు. ఆమె అడిగితేనే అమ్మకైనా కానీ, అమ్మైనా అడిగితేనే కానీ అమ్మైనా అన్నం పెట్టదండి. అంతే కదండి. అమ్మైనా మనం అడిగితేనే అమ్మ అన్నం పెట్టంటే సరే పెట్టడమో లేకపోతే అడుగుతురా తినరా అని అంటది. అమ్మైనా కానీ అడగకుండా మనకు అన్నం పెట్టదు. కానీ మనం ఆరాధించే దేవుడికి మనం అడగకపోయినా మన అక్కర్లన్నీ ప్రభువుకు తెలుసండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేయడానికి శక్తి గల దేవుడు. నిశ్చయంగా నీ ఇంటిని ఒక అక్షయ పాత్రగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. సర్వ సమృద్ధి నా దేవునికి అనుగ్రహించునుగాక. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో ముంచి తీసుకెళ్ళి వడ్డించిన వాళ్ళకి తప్ప ఎవరికి తెలియలేదంట. ఎక్కడిది ఈ ద్రాక్షరసం? ఎవరైనా ముందు మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు. అది ఎక్కడైనా ఉన్నదే. మంది ఎక్కువ కొద్దిగా మజ్జిగ ఏమవుతుంది?
పలచన అయిపోతుంది. మంది ఎక్కువ కొద్దిగా మజ్జిగ. వరంగల్లో నేను సేవ చేస్తున్నప్పుడన్నా, వరంగల్లో ఒక చిన్న గ్రామానికి వెళ్ళా. ఒక చిన్న ఊరు అప్పట్లో ప్రారంభ సేవ. ఒక చిన్న గ్రామానికి వెళ్ళాను. అక్కడ ఒక మీటింగ్ పెట్టాం. అప్పుడు కూటానికి అంత ఒక 20 మందో 10 మందో అటు ఉండేవాళ్ళు. సరే మేము వచ్చాము కదా అని చెప్పి ఆ తల్లి ఇక్కడ కూటం జరుగుతుంది, అక్కడ పొయ్యి పెట్టి ఆమె వంట చేస్తుంది, ఇక్కడ కూటం. ప్రైజ్ అలాడ్. ఇప్పుడు మనం ఎవరైనా తాలింపులు అవసరం, ఎవరు అక్కడ తాలింపు వేసేది అంటాం ఇప్పుడు బేస్ గొంతులో. అప్పుడు అంత లేదు. ఒక చిన్న మైకి పెట్టుకుని ఇక్కడ వాక్యం చెప్తుంటే పాపం అక్కడ ఆమె తాలింపులు పెట్టుకుని వంట చేస్తూ ఉంది. నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను, ఆమె వంట చేసుకుంటాను వింటుంది పాపం. మరి ఆమె వంట చేయకపోతే మరి మేము ఫస్ట్ వెళ్ళాలి కాబట్టి నేను చెప్తా ఉంటే వీళ్ళు వింటుంటారు, నేను ఇక్కడ కూర్చొని వింటాను అని ఆమె వంట చేస్తుంది. సరే మైక్ సౌండ్ విని పాపం ఇంకొక 10 మంది వచ్చారండి. 10 మంది రావగానే పాపం మరి 10 మందికి భోజనాలు పెట్టాలి కదండి. ఒక 20 మందికి వండింది, 10 మంది వచ్చారు. ఏం చేయాలో ఆమెకు అర్థం కావాల. నేను చూస్తానని వాక్యం చెప్తాను. చికెన్ ఉడుకుతూ ఉంది, 1 కేజీ చికెన్ తెచ్చినట్టుంది. 20 మంది కేజీ చికెన్ తలాగా ఒక ముక్క వేద్దాం అనుకుని వండుతూ ఉంది. వాళ్ళు రావంగానే అటు చూసింది, పక్కన వేడి నీళ్ళు ఉందండి, పక్కన రిక్షాలో. ఆ వేడి నీళ్ళు తీసి ఆ కూరలో పోసింది. నేను చూస్తూనే ఉన్నాను, నీళ్లు పోసింది. నేను అటు చూసారు, నవ్వింది. ప్రైజ్ లార్డ్. ఎందుకు నవ్విందో నాకు అర్థం కాల. ఆ తర్వాత భోజనానికి కూర్చున్నప్పుడు చికెన్ ముక్కను వెతుకుతున్న దొరకట్లా, కలిసిపోయింది ఆ కాలువలో. ప్రైజ్ లార్డ్. ఏం చేద్దాం, అవసరం అలాంటిది, పరిస్థితి అలాంటిది. ఓకే, మంది ఎక్కువ కొద్దిగా మజ్జిగ పలచన అవుతుంది అంటారు కానీ దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ఎవరైనా ముందు మంచి ద్రాక్ష రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు. కానీ ఆ వివాహ విందులో ఇంకా మంచి ద్రాక్ష రసం. అందరూ ఎక్కడుండి వచ్చింది ద్రాక్ష రసం అంటే ముంచి తీసుకెళ్ళిన వాళ్ళకి తప్ప ఆ ఇంట్లో ఎవరికి తెలియదండి. కొన్నిసార్లు మన జీవితంలో ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు ఇచ్చారు, ఎవరు తెచ్చారు అని నేను ఆశ్చర్యపడేటట్లు నా దేవుడు నీ ఇంట అడుగుపెట్టి జీవితకాలం అంతా మంచి ద్రాక్ష రసమును దేవుడికి అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు కొడదాం, మొదలు గట్టి చప్పట్లు కొడదాం. చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కుడివైపున వల వేయమన్నాడు, వల వేశాడు. ఎక్కడి నుండి వచ్చింది ఆ చేపలన్నీ? రాత్రి లేదే. రాత్రంతా ప్రయాసపడ్డారు కదా, తెల్లారేంత వరకు, అప్పుడు లేదే. ఇప్పుడు ఎలా వచ్చింది అంటే యేసు ప్రభు ఎవరి పడవలు అడుగు పెడతాడో, యేసు ప్రభు ఎవరి బ్రతుకులు అడుగు పెడతారో వాళ్ళ పడవలు నిండిపోవలసింది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నిశ్చయముగా నా దేవుడిని ఎందుకు రాబోతున్నాడు మీరు గుర్తుపెట్టుకోండి. ఇది నేనేదో సరదాగా చెప్తున్నాను అనుకోవచ్చు. అబ్రహ్మణ ఏదో సరదాగా చెప్పాడు, నోరారా నవ్వుకున్నావు, నవ్వి నోరు నొప్పి వచ్చేసింది అనుకోవడానికి నేను ఈ మాట చెప్పట్లా. మీరు ఈరోజు గుర్తుపెట్టుకోండి, రాసుకోగలిగిన వాళ్ళు అవసరమైతే డేట్ రాసి పెట్టుకోండి. దేవుడు నీ ఇంట ఉండడానికి కావలసిన ఆ సిద్ధపాటు, ప్రైజ్ లార్డ్, కృపను గురించి, న్యాయాన్ని గురించి పాడండి. దుష్కార్యాన్ని మీ కన్నులెదుట ఉంచుకోవద్దు. ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడద్దు. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని చూడండి, ప్రభు మీ ఇంట సంచరిస్తాడు. ఎంతటి శ్రమలు వచ్చినా, పోరాటాలు వచ్చినా సర్వ సమృద్ధి చేత నా దేవుడు నీ ఇంటిని నింపి ప్రతి స్థలమందు నీ కొరకు దిగి వచ్చి ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని ఆశీర్వాదాన్ని ప్రతి స్థలములో నీవు చూడబోతున్నావు. నీవు చేసే ప్రతి ప్రయత్నాలు ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. ఆమేన్. త్వరగా చదవండి ఇంకొక మాట. మత్తయి సువార్త 8వ అధ్యాయం 7వ వచనం త్వరగా చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 7వ వాక్యం త్వరగా. యేసు నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను. మొట్టమొదటిగా వచ్చి ఆశీర్వదిస్తాడు, రెండవదిగా మనల్ని స్వస్థపరుస్తాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. అరికాలు మొదలుకొని నడునెత్తిన వరకు మీకున్న ప్రతి వ్యాధుల నుండి నా దేవుడు విడుదల దయచేయునుగాక. నా ప్రభు ఎక్కడుంటాడో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. ఆయన రెక్కల నీడలో స్వస్థత ఉంది, ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉందండి. నా దేవుడు నీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించునుగాక. అది దేహంలో ఉన్న వ్యాధి అయినా, అది మనస్సులో ఉన్న వ్యాధి అయినా నా దేవుడు స్వస్థపరచునుగాక. శతాధిపతి అడుగుతున్నాడు, నా ఇంట దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు అని కబురు పంపించాడు. వెంటనే యేసు ప్రభు అంటాడు, నేను వచ్చి స్వస్థపరుస్తాను. ఆయన అన్నాడు, నీవు అంత రిస్క్ తీసుకోవడం ఎందుకయ్యా, ఓ మాట మాత్రం పంపించండి, నా దాసుడు బాగుపడతాడని. యేసయ్య తన మాటను పంపించాడు.
వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యమై ఉన్న దేవుడు ఆ వాక్యాన్ని పంపినప్పుడు ఆ వాక్యం అతన్ని స్వస్థపరిచింది. ఈ రాత్రి ధర్మాజిగూడెంలో ప్రభు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడండి. మీరు అనుకునేది కాదు, మీరు దేవుని వెతికింది కాదండి. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఖచ్చితంగా నా దేవుడు మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాడు. బెతెస్దా కోనేరు దగ్గర 5 మంటపాలు ఉంటాయి. ఒక రకంగా పెద్ద హాస్పిటల్ అనుకోండి. ఏ హాస్పిటల్ అండి? పెద్ద హాస్పిటల్ దగ్గర చూడండి, ఎప్పుడు రోగులు అందరూ పేషెంట్లో ఉంటారు. ప్రైజ్ అలాడ్. పేషెంట్లు చాలామంది ఉంటారు. హాస్పిటల్ కానీ బెల్పట్ కానీ చాలామంది పేషెంట్లు ఉంటారు. సో ఈ బెతెస్దా కోనేరు దగ్గర వాళ్ళ నమ్మకం ఏంటంటే దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తాడు. నీళ్లు కదిలించినప్పుడు ఎవరు ముందు దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుతారు. అది వాళ్ళ నమ్మకం. అందుకొరకు అనేకులు వచ్చి ఆ మంటపాల దగ్గర ఉండేవాడు. అప్పుడప్పుడు నీళ్లు సడన్గా కదిలేదండి, దేవదూతలు వచ్చి నీళ్లు కదిలించేవాళ్ళు. ఎవరైతే గబగబా వెళ్ళి నీళ్లలో దిగుతారో ముందు దిగిన వాళ్ళు స్వస్థత పొందుతారు. ప్రైజ్ లార్డ్. 38 సంవత్సరాల నుండి, ఎన్ని సంవత్సరాల నుండి అండి? 38 సంవత్సరాల నుండి పక్షవాతం వచ్చి ఒక వ్యక్తి నీళ్లు కదిలినప్పుడంతా దిగుదాం అనుకుంటాడు. అంతలోపల ఎవరో తనకన్నా ముందు వెళ్ళి నీళ్ళలో దిగిపోతున్నారు. అందరూ పండ కోసం యెరూషలేముకి వెళ్తుంటే యేసు ప్రభు ఆ 38 సంవత్సరాల నుండి బాధపడుతున్న అతని కోసం ప్రభు వచ్చాడు. ఆమె చెప్పండి అందరు గట్టి. ఈ రాత్రి ఎవరెవరు దేని కొరకు వచ్చారో నాకైతే తెలియదు. చాలామంది సేవకులు ఉన్నారు అండ్ చాలామంది విశ్వాసులు. ఎవరు దేని కొరకు వచ్చారో నాకైతే తెలియదు. కానీ నా దేవుడు మాత్రం నీ కోసమే వచ్చాడంటే, నా దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నీ 38 సంవత్సరాల నుండి అతని బాధను చూసిన దేవుడు నీ జీవితంలో నువ్వు ఎంతకాలం నుండి బాధపడుతున్నావో నీ బాధలన్నిటి నుండి నీకు విమోచన కలిగించిన కొరకు ప్రభు వచ్చాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. అతనికి ఉన్న 2 సమస్యలు ఏంటంటే అతనికి ఎవరు సహాయం చేయట్లేదండి. అతనికి ఎవరు, తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, మేబీ పిల్లలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఎవరు అతనికి సహాయం చేయలేదు. మేబీ ప్రారంభ దినాల్లో ఏదైనా సహాయం చేయాలని ట్రై చేసి ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. ఈ రాత్రి నాకు ఎవరు లేరు, నా కోసం ఎవరు రారు, నాకు ఎవరు లేరు, నా కోసం ఎవరు రారు, నేను ఏదైనా సహాయం అడుగుతానేమో అని ముఖాన్ని చాటేసుకుని వెళ్ళిపోతున్నారు, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు, నా పక్షాన్ని నిలబడడానికి ఎవరు లేరు అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, నీకు సహాయం చేయడం కొరకు ప్రభు దిగి వచ్చినాడంటే నిశ్చయంగా ఈ రాత్రి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. రెండవదిగా అతడు, అయ్యా నేను నీళ్లలో దిగలాలని చాలాసార్లు ప్రయత్నించాను. ఆయన ఆ మంటపాల్లో కూర్చోలా, ట్రై చేస్తూనే ఉన్నాడు కానండి ఎంత ప్రయత్నించినా తనకన్నా ముందు ఎవరొకరు నీళ్లలో దిగేస్తున్నారు. మీరు కూడా జీవితంలో ఎన్నోసార్లు ఈ సమస్యలను తొలగించుకోవాలి, ఈ వ్యాధిని తొలగించుకోవాలని, ప్రైజ్ లార్డ్, ఈ ఊబకాయం తగ్గించుకోవాలని కొంచెం హెవీగా ఉన్నవాళ్ళు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తారో పాపం. ఉదయాన్నే లేచి వాకింగ్ వెళ్తారు, ఏంటండి నోరు కట్టుకుంటారు, ప్రైజ్ లార్డ్. సాయంత్రం 7 తర్వాత అన్నం తినొద్దన్నారని పాపం 6ంటికి తింటారా, మరలా 10ంటికి ఆకలేస్తుంది. ప్రైజ్ లార్డ్. ఇవన్నీ మీకేటి తెలుసు పాస్టర్ గారు అంటే అది నేనే. ప్రైజ్ లార్డ్. తగ్గాలని ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తాము. పాస్టర్ గారు అంటే మీరు 7ంటికి తినేసేయండి, మీరు 10-11 గంటలకు తింటే మీకు ఎట్లా అరుగుతుందని ఉంటారు కదండి ఆలోచనకర్తలు అనేకులు ఉండడం మంచిదే కదా. ఇక ఎన్నెన్ని చెప్తుంటారు. వాళ్ళ మాటిని 6ంటికి తిన్నాను అనుకోండి, 10ంటికి స్టార్ట్ అవుతుంది. ఇక నేను బిగబట్టుకుని ఏసు రక్త విజయం అని ఒక అరగంట ఎట్టట్టు 11 దాకా లాగుతా. 11 తర్వాత ఇంకా విపరీతమైన పోరాటాలు. ప్రైజ్ లార్డ్. అసలు రుచి అయిన ఆహారం అంతా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక 12 దాకా ఎట్లట్టు ఓపిక పడతాం. 12 తర్వాత నా వల్ల కాదు. ప్రైజ్ లార్డ్. అంటే నాలాగా చాలామంది ఉన్నారు కాబట్టి అన్నీ నా మీద చెప్పుకుంటున్నారు. చాలామంది నవ్వుతున్నారంటే చాలామంది. ప్రైజ్ లార్డ్. ప్రయత్నాలు. ఆయనేం పాపం 38 సంవత్సరాల నుండి ఖాళీగా కూర్చొని అక్కడ అష్టాచమ్మయం ఆడుకోవట్లే. ఆయన
ట్రై చేస్తూనే ఉన్నాడు, ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానండి, కానీ తనకు ప్రయోజనం లభించలేదు. దేవుడు అవన్నీ మన ప్రయత్నాలను ప్రభు చూస్తాడండి. నేను బాగుపడాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని నువ్వు కోరుకుంటావు కదండి. ఆ కోరిక అనేది, ఆ ప్రయత్నం అనేది మనుషులకు తెలియదేమో కానీ ప్రభు చూస్తాడు. ఆమెను చెప్పనది గట్టి. అందుకొరకు దేవుడు, అందరూ పండగకి వెళ్తున్నారు, ప్రజలందరూ పండగకి వెళ్ళి అక్కడ పండగ చేసుకొని, మంచి వంటలు చేసుకొని, భోజనం చేసుకొని, వస్తువులు కొనుక్కొని, ప్రైజ్ లార్డ్. ఈరోజు చాలామంది వచ్చి ఉంటారు, ఆ దారిలో కొట్లు పెట్టుంటారు. ఆ కొట్లో ఏంటండి స్టిక్కర్లు కొన్నామా, ఏంటండి రబ్బర్ గాజులు కొన్నామా, స్టిక్కర్లు కొన్నామా, ఏంటండి బైబిళ్ళు కొన్నామా, ఏంటండి సిలువలు కొన్నామా, దండలు కొన్నామా అని చాలామంది కొనుక్కొని వెళ్ళేవాళ్ళు ఉంటారు. కొనండి, నేను తప్పని అనట్లా. చాలామంది పండగకి వెళ్ళి పండగ సెలబ్రేషన్లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. భోజనాలు ఎక్కడ అని భోజనాల కోసం తిరిగేవాళ్ళు కొందరు ఉన్నారు. కూటాలకు వస్తారే కానండి, భోజనాలు ఎక్కడని ఆ బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు మాత్రం ఆ 38 సంవత్సరాల నుండి పడి ఉన్న వాడిని వెతుక్కొని వచ్చినట్లు ఈ రాత్రి మిమ్మును వెతుక్కొని ప్రభు వచ్చినట్టు నిశ్చయముగా ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీ ప్రయత్నాలన్నిటిని దేవుడు ఫలభరితముగా ప్రభు మార్చబోతున్నాడు. నేను ఒంటరి వాడిని అనుకుంటున్నావా? నీకు తోడుగా నా ప్రభు నిలబడబోతున్నాడు. నా ప్రభు నీకు తోడుగా నిలబడబోతున్నాడు. నా ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. లేచి నీ పరుపెత్తుకొని నడువమని ప్రభు చెప్పాడు. 38 సంవత్సరాల నుండి కాళ్లలో జీవం లేదు, కాళ్ళు చేతులు పడిపోయి పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తి లేచి తన పరుపెత్తుకొని నడవడం ప్రారంభించాడు. అలాంటి ఘనమైన కార్యాలు మీ జీవితంలో చేయాలని నా ప్రభు ఈ రాత్రి మీకోసం దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో మనం ధ్యానిస్తే, నేను వచ్చి ప్రైజ్ ది లార్డ్, నా తండ్రింటి అనేక నివాసములు కలవు, లేనిడల మీతో చెప్పుదును, స్థలమును సిద్ధపరచడానికి కొరకు వెళుతున్నాను, స్థలం సిద్ధపరిచి నేను తిరిగి వచ్చి నేనుండు స్థలములో మీరుండులాగా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. హల్లెలూయా. త్వరగా ప్రభు రాబోతున్నాడు అండి. ఆయనుండు స్థలంలో మనం ఉండబోతున్నాం. ఆమె ఆయన కుడివైపున మనల్ని కూర్చుండనిస్తాడు. మనుషులైతే వాళ్ళ ప్రక్కన మనం నిలబడడానికి కూడా ఇష్టపడ్డారు, వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డారు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన కుడివైపున మనల్ని కూర్చుండనిస్తాడు. నేనుండు స్థలములో మీరు కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నా తండ్రింటి అనేక ఇక్కడ ఇల్లు లేవని, వాకిళ్ళు లేవని, తలుపులు లేవని, గదులు లేవని, అగ్గిపెట్టి లాంటి ఇల్లని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పరలోకంలో మనకు ఒక నివాసం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి సొంత ఇల్లు ఉంది అని అంటే కొంతమంది చేతులు ఎత్తుతారు, కొంతమంది చేతులు దించుతారు. ఏంటమ్మా అంటే, అయ్యా మాకు ఇల్లు లేదయ్యా, మాది అద్దిల్లు అంటారు. ఇక్కడ అద్దిల్లేమో కానీ అక్కడ మనకు ఒక సొంత ఇల్లు ఉంది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అది మన ప్రభు మన కోసం నిర్మించిన ఇల్లు. అక్కడ ఆయన ఉండు స్థలంలో మనం కూడా ఉంటాం. దానికోసం ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ మాటలన్నిటిని మన వినికిడిలో ప్రభు స్థిరపరిచి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. లేవండి, అందరూ లేచి నిలబడి ఆనాడు దావీదు ప్రార్థన చేస్తున్నట్లు చిన్న ప్రార్థన చేసుకోండి. ఎప్పుడు నీవు నా యొద్దకు వస్తావు, కృపను గురించి, న్యాయాన్ని గురించి పాడుతాను. ఏ దుష్కార్యాలు నా కనురెదుట నేను పెట్టుకోను ప్రభువా. తమ పొరుగు వారిని చాటున దూషించే వారిని నేను సంహరిస్తాను. ప్రార్థన చేసుకుంటే చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి అందరూ ప్రార్థన చేసుకుందాం. ఓ 2-3 నిమిషాలు ఎవరు అటు ఇటు తిరగొద్దు, ప్రార్థన చేసుకోండి. మీతో పాటు నా ప్రభు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరితో పాటు ప్రభు రావాలి. ఆనాడు దావీదు ఇంట ప్రభు నివసించినట్లు మన జీవితాల్లో, మన బ్రతుకులో, సంఘాల్లో ప్రభు నివసించాలి. ఆయన దిగి వస్తే ఆశీర్వదిస్తాడని, దిగి వస్తే స్వస్థపరుస్తాడని, దిగి వచ్చి మనల్ని తన రాజ్యములోనికి మనల్ని చేర్చుకుంటాడని లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం
అందరూ ప్రార్థన చేసుకోండి ప్రభు సన్నిధిలో. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున, నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున, నా భారము దయచేతనే ఎన్నడు నన్ను వీడదే, నీ దయచేతనే ఎన్నడు నన్ను వీడదే, నీ సన్నిధిలో తరగని సౌభాగ్యమే, నీ సన్నిధిలో తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనే పరిపాలక జగత్తికి నీవే ఆధారమా, ఆత్మతో స్తోత్రగానము పాడెదరి రథము. యేసయ్యా యేసయ్యా నీ కృపా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనే పరిపాలక జగత్తికి నీ ఆధారమా, పరిశుద్ధుడా అందరూ నడిపించు సీయోనుకే, నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు పరిశుద్ధుడా సారథివై సీయోనుకే, నా యాత్రలో ప్రతి మలుపు నీ చిత్తమే, నా విశ్వాసము విజయమునే చాటనా, నా విశ్వాసము విజయమునే చాటనా, నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే, నా ప్రతి క్షణము గురి యొద్దకే సాగెదా. యేసయ్యా యేసయ్యా నీ కృపా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ కృపా, యేసయ్యా యేసయ్యా
Glory, glory, glory. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలు యేసయ్యా. రెండు చేతులెత్తి యేసయ్యా 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 నా కొరకు రావా యేసయ్యా, నా కొరకు రావా యేసయ్యా, నా యొద్దకు రండి యేసయ్యా, నా యొద్దకు రండి యేసయ్యా. యెహోవా నీవు ఎప్పుడు నా యొద్దకు వస్తావు, యెహోవా నీవు ఎప్పుడు నా యొద్దకు వస్తావు. యేసయ్యా యేసయ్యా నీ కృపా తీర్మానం చేసుకోవాలి. ఆయన నా ఎందుకు రావాలంటే కృపను గురించి న్యాయాన్ని గురించి పాడుతాను, కృపను గురించి న్యాయాన్ని గురించి పాడుతాను, కృపను గురించి న్యాయాన్ని గురించి పాడుతాను. ఏ దుష్కార్యం నా కళ్ళు ఎదుట పెట్టుకోను, పొరుగు వాడిని చాటున నేను దూషించను. తీర్మానం చేసుకోండి. వచ్చి దీవిస్తాడు, వచ్చి స్వస్థపరుస్తాడు, వచ్చి తన రాకడ కొరకు నిన్ను సిద్ధపరుస్తాడు, పరలోక రాజ్యానికి మనల్ని కొనిపోతాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. మీకు స్తోత్రం 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 స్తోత్రం. Praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా దేవా, పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. గత సంవత్సరాలు దినాలన్నింటిలో కూడా కంటి పాప వలె మీరు కాపాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున తండ్రి ప్రత్యేక ప్రార్థనా కూడిక ఈ ధర్మాచ్యగూడెంలో తండ్రి మీ సన్నిధిలో మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రమయ్యా. మంచి వాతావరణం ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు తండ్రి. దైవజనులు ప్రభా అబ్రహాం పాస్టర్ గారు మీరు తీసుకొని వచ్చే తండ్రి, మీరు బలపరిచి వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రమనైనా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక జనములకు ఆత్మీయ తండ్రిగా మీరు నియమించినందుకై మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు. మరింత ప్రభా కృపనిచ్చి తండ్రి
బలపరిచి మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రమునైనా. ఈ సంఘాన్ని మరింతగా మీరు ఆశీర్వదించండియా. కూడి వచ్చిన ప్రతి ప్రజలను మీరు దీవించండినైనా. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారిని అందరినీ మీరు కాపాడండి ప్రభు. మీ కృపను గురించి, న్యాయమును గురించి పాడేదనని ప్రభా ఆనాడు తండ్రి దావీదు మహారాజు సెలవిచ్చి ఉండగా, యెహోవా నిన్నే కీర్తించదమయ్యా. మీరే సమస్తము తోటగా ఉండండి. యథార్థమైన హృదయం కలిగి జీవించే భాగ్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరికినైనా మీరు అనుగ్రహిస్తున్నందుకై మీకు స్తోత్రాలు. పరుగువాన్ని ప్రేమించేవారిగా, దారి చూపేవారిగా తండ్రి మీ కృపను చూపినందుకై స్తోత్రాలు. తండ్రి మీ బిడ్డల్ని దీవించనైనా, మరింతగా మీరు ఆశీర్వదించిన ప్రభా మీకు స్తోత్రాలు. తండ్రి నమ్మకస్తులైన వారిగా మీరు ఏర్పాటు చేసినందుకై మీకు స్తోత్రాలు. మీ ఆశీర్వాదాన్ని తండ్రి ప్రతి బిడ్డలకునైనా మీరు అనుగ్రహించనయ్యా. ఈ సంఘానికి నాయన మీరు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. తండ్రి ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నాను నాయన. తిమోతి పాస్టర్ గారికి విశేషమైన కృపను దయచేయండి, ఆరోగ్యాలను ఇచ్చి ప్రభా ఈ ప్రాంతంలో మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. కుటుంబాన్ని దీవించనైనా మీకు స్తోత్రాలు. ఈ యొక్క పరిచర్యలు మరింతగా మీరు ఆశీర్వదించనయ్యా. తండ్రి పెద్దలు చిన్నలు అందరినీ కూడా మీరు ఆశీర్వదించనైనా మీరు ఘనపరచండి. కూడా వచ్చిన దైవ సేవకులను తండ్రి గౌరవనీయులు పెద్దలందరినీ కూడా మీరు దీవించనయ్యా. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీరు ఆరోగ్యకరమైన రెక్కల నీరులో ఉన్న క్షేమాన్ని మీరు ప్రసాదించండి, స్వస్థతనివ్వండి, ఆరోగ్యాలను మీరు ప్రసాదించండి, ఆనందాన్ని ప్రసాదించండి, ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్రభా మీకు స్తోత్రాలు. జీవితకాలం అంతా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి మీ రెక్కల నీడలున్న ఆరోగ్యాన్ని, క్షేమాన్ని మీరు ప్రసాదించమని, ఈ పరిచర్య మరింతగా మీరు ఆశీర్వదించనయ్యా. విస్తారమైన ఆత్మల చేత మీరు నింపుచున్నందుకే మీకు స్తోత్రాలు. గుంపులు గుంపులుగా ప్రవాహం వలె ప్రజలను మీరు తీసుకొని వస్తున్నందుకే మీకు స్తోత్రాలు. మీ దీవెన ఆశీర్వాదం సమృద్ధిగా మీరు ఉంచమని యేసయ్య దివ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ఈ సంఘానికి సేవకులను దేవుని వాక్యాన్ని అందించిన అబ్రహాం పాస్టర్ గారికి ఆయన కృపను, క్షేమాన్ని ఇచ్చి ఆశీర్వదించి ఆ రాజ్యానికి ప్రభు సిద్ధపరుచునగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి చుట్టుపక్కల ప్రతికూలమైన పరిస్థితులు కూడా మంచి వాతావరణం ఇచ్చి దైవజనుని రాత్రి క్షేమంగా తీసుకొచ్చి కుడికి ఆశీర్వాదంగా జరిగించినందుకు ప్రభు చేతులెత్తి మనసారా స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం.